హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. మూవీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 3కి వెల్కమ్. సో యాక్చువల్లీ చెప్పాలంటే మూవీ న్యూస్ ఎపిసోడ్ 3 ఎప్పటి నుంచో రావాలి, బట్ అది కొంచెం వర్క్లు ఉన్న వల్ల డిలే చేసుకుంటూ వచ్చాను. ఐఎమ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి ఎపిసోడ్ 3 నుంచి అలా కంటిన్యూస్ వెళ్తూ ఉంటుంది. సో తెలియని వాళ్ళు, ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మూవీ న్యూస్ అంటే డైలీ జరిగే మూవీస్ అన్నిటిని ఈవినింగ్ టైంలో మీకు అప్డేట్స్ రూపంలో నేను చెప్పడం అనమాట. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రామ్ చరణ్ గారి గేమ్ చంద్ర మూవీలో నుంచి సెకండ్ సింగిల్ అయిన రామ్ మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ ఉంది కదా, లిరికల్ సాంగ్. సో ఆ లిరికల్ సాంగ్ 24 hours కంప్లీట్ అయిపోయింది. దానికి అప్డేటెడ్ వ్యూస్ వచ్చేసి 16.44 million అయితే ఉంది. బట్ మూవీ టీం వాళ్ళు చెప్పిందంటే అప్రాక్సిమేట్లీ 19.5 million అయితే చెప్తున్నారు. బట్ ఇది ఏది కరెక్టో మనకు తెలియదు. సో అకార్డింగ్ టు ద సోర్సెస్ అయితే మూవీ టీమ్నే మనం కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఈ మూవీ అయితే 19.5 million అయితే వచ్చింది. లేదు ఇది కేవలం 60 million వస్తుందంటే ఇది ఆల్ టైమ్ టాప్ 2 అయితే అనమాట. టాప్ 2 లిరికల్ సాంగ్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్ అనమాట. బట్ మూవీ టీమ్ క్లైమ్ చేసుకునేది ఏంటంటే టాప్ 1 అయితే క్లైమ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దేవరా మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ గురించి. 4 days రన్ అయిపోయింది ఇప్పటికి. ఫ్రైడే నాడు రిలీజ్ అయిపోయి 4 days రన్ అయిపోయింది. అండ్ మండే నాడు కూడా కొంచెం సాలిడ్గా అయితే డ్రాప్స్ ఉన్నా కానీ కొంచెం బాగానే హోల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న చూస్తే ఈ సినిమా 91% వరకు అయితే రికవర్ చేస్తుంది ఫ్రమ్ డే 4 నాడే. డే 4కి 91 వసూలు చేస్తుంది అనమాట. ఇంకొక 17 crores వసూలు చేస్తే ఈ మూవీ క్లీన్ హిట్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నెక్స్ట్ వచ్చే అంత ప్రాఫిట్స్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ దేవరా మూవీ బ్రేక్ ఈవెన్. అండ్ రాజమౌళి మిత్రులు బ్రేక్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ అయిపోయినట్టు అది, ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఇప్పటికీ 91% రికవరీ అంటే విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో రాజమౌళి మిత్రులు అయితే బ్రేక్ చేశాడు. అండ్ థర్డ్ న్యూస్ కూడా దేవరా సినిమా గురించే. యాక్చువల్లీ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సక్సెస్ మీట్ అనమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, సో సక్సెస్ మీట్ అని చెప్పేసి పీపుల్స్ ఆర్ వెయిటింగ్ ఇట్. సో దేవరా మూవీ టీం కూడా మేము కంపెన్సేట్ చేస్తామని చెప్పేసి అయితే ఒక మాట ఇచ్చారు. సో మేబీ ఇది ఈ వీక్లో అయితే దాని గురించి అప్డేట్ రావచ్చాము. ఆల్రెడీ దీని గురించి ఒక స్పెషల్ వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాము. సో టైం ఉంటే ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అండ్ 4th న్యూస్ వచ్చేసి స్వాగ్ సినిమా. మనందరూ తెలుసు స్వాగ్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు సెన్సార్ బోర్డులో సర్టిఫైడ్ అయిపోయింది అనమాట. ఇది యూబర్జే సినిమా అయితే సర్టిఫై అయిపోయింది. సో పిల్లలు అండ్ పెద్దలు కూడా సినిమాకి వెళ్ళొచ్చని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో అందులో నుంచి ఒక కొత్త పోస్టర్ అయితే దింపారు మూవీ టీమ్. సో ఈ పోస్టర్ చూస్తుంటే కొంచెం వింటేజ్ లుక్ అయితే కనపడుతుంది. చూడండి మరి ఈ మూవీ ఏ బ్యాక్ డ్రాప్లో వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విశ్వం గురించి. సో విశ్వం మూవీ October 11th రిలీజ్ అవుతుంది కదా. సో దాంట్లో ప్రమోషన్గా శ్రీను వైట్ల గారు అయితే తన ప్రీవియస్ కామెడీ సీన్స్ ఉంటాయి కదా, ఐకానిక్ కామెడీ సీన్స్ అని వెంకీ అండ్ కింగ్ మూవీ, సో ఆగడ్ మూవీ, ఇలాంటి కొన్ని సీన్స్ గురించి తను ఎక్స్పెక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ వీడియోలో మనం వెంకీ మూవీ గురించి ఏం చెప్పి ఒకసారి చూద్దాము. సో వెంకీ మూవీలో ట్రైన్ ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రైన్ ఎపిసోడ్లో ఏ ఒక్క ఎపిసోడ్ కూడా తను రాసుకోలేదంట పేపర్ మీద, జస్ట్ తన మైండ్లో ఉన్నాయంట. సో తన మైండ్లో వచ్చే థాట్స్ అన్ని అక్కడ యాక్టర్స్ చెప్తే యాక్టర్స్ వాళ్ళు నటించారంట. మేబీ అందువల్లనేమో ఆ సీన్ అంతా న్యాచురల్గా వచ్చిందేమో అని చెప్పేసి అయితే శ్రీను వైట్ల గారు అన్నారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం 20 years తర్వాత మళ్ళీ సేమ్ ఫ్లో ఇక్కడ అదే రిపీట్ చేస్తున్నాం. సో మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో చాలా కష్టపడి తీసామని చెప్తే అంటున్నారు. సో వెంకీ అంత రేంజ్ వస్తుంటే వెళ్ళకుండా ఎలా ఉంటావు, వెళ్తాం. సో వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నెక్స్ట్ న్యూస్కి వెళ్తే సత్యదేవ్ గారు నటించిన జీబ్రా మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. సో టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అనమాట. మన సత్య గారి కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. సో అండ్ ఇంకోటి చెప్పాలి, ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. సో చూడాలి సత్య గారు తన లక్ని పరీక్షించుకుంటున్నారు. సో కంటెంట్ బాగుంటే ఇట్ విల్ బి గోయింగ్ టు బి షోర్ షార్ట్ హిట్. సో అది ఇవాళ న్యూస్ అయితే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో అంటిల్ దెన్ బాయ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.